Praise Lord. This is Jay Prakash and welcome to Kingdom of God. Let's spend some time discussion with spiritual question and answers from the Bible. మనలో చాలా మందికి ఉండే ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ఆర్సీఎం చర్చిలో యేసుక్రీస్తు ప్రభువారి విగ్రహాన్ని, మరియమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు? ఎందుకు ఆర్సీఎం చర్చి సభ్యులందరూ మోకాళ్ళ మీద నడుచుకుంటూ, కొవ్వొత్తులు వెలిగిస్తూ, కొబ్బరికాయలు కొడుతూ, గుండు చేపించుకుంటూ మొక్కుబళ్ళు చెల్లిస్తారు? ఎందుకు ఆర్సీఎం చర్చ్ ఆలయం లోపల ధ్వజస్తంభాన్ని పెడతారు అనేటువంటి ప్రశ్నలు మనలో చాలా మందికి ఉంటాయి. అయితే ఒక్క మాటలో చెప్పాలి అనంటే, ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ 34,000 డినామినేషన్స్ని కలిగి ఉన్నప్పటికీ ప్రతి డినామినేషన్ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని కేంద్రంగా చేసుకొని ఆరాధన జరిగిస్తే, ఈ యొక్క ఆర్సీఎం డినామినేషన్ మాత్రం భారతదేశంలో ఉన్నటువంటి అన్య సాంప్రదాయాలను, ఆచారాలను కేంద్రంగా చేసుకొని ఆరాధన జరిగిస్తాయి. బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా స్పష్టంగా విగ్రహారాధన చేయవద్దు అని చెప్తే, అదే బైబిల్ గ్రంథాన్ని ప్రకటిస్తూ, అదే దేవుని గురించిన సత్యాన్ని ప్రకటిస్తూ విగ్రహారాధన చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఆర్సీఎం చర్చ్ సభ్యులు ఈ విధమైనటువంటి కార్యకలాపాలు జరిగిస్తున్నారని నాకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఫాదర్స్ దగ్గరికి వెళ్ళి నేను ఈ ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకోవడం జరిగింది. అయితే బైబిల్ గ్రంథం ఈ ప్రశ్నలకి, వారు చెప్పేటువంటి సమాధానాలకి అంగీకరిస్తుందా లేదా వక్రీకరిస్తుందా అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వీడియోలో ఉన్నటువంటి విషయాలని మీరు ఆలోచించి మీరు కూడా మీ యొక్క ఉద్దేశాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నించండి. మొట్టమొదటి ప్రశ్న, మనం ఆర్సీఎం చర్చెస్ సభ్యులను కానీ, ఆర్సీఎం చర్చిలో ఉన్నటువంటి ఫాదర్స్ని కానీ మనం అడిగితే, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్సీఎం చర్చ్ వాళ్ళైనా కానీ సరే, మనం అడిగేటువంటి ప్రశ్నలకి చాలా తెలివిగా ఒకటే సమాధానాన్ని చెప్తారు. మనం ఒకవేళ మొట్టమొదటి ప్రశ్న, బ్రదర్ మీరు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి విగ్రహాన్ని, మరియమ్మ తల్లి విగ్రహాన్ని మీరు పూజిస్తారు అని మనం వాళ్ళని అడిగినట్లయితే, ఏ ప్రాంతానికి చెందిన వారైనా కానీ చాలా తెలివిగా చెప్పే సమాధానం ఏంటంటే, బ్రదర్ మేము యేసుక్రీస్తు ప్రభువారి విగ్రహాన్ని, మరియమ్మ తల్లి విగ్రహాన్ని మేము పూజించము, మేము ఆరాధించము. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి విగ్రహాన్ని ఆరాధించినా, మరియమ్మ తల్లి విగ్రహాన్ని ఆరాధించినా ఖచ్చితంగా మనం దేవుణ్ణి చేరుకోలేము, మేము విగ్రహారాధన చేయట్లేదని ఖచ్చితంగా చెప్తారు. మరి మీరు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి విగ్రహాన్ని పెట్టారు, మరియమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టారు, మేము చూసేదంతా విగ్రహారాధన కాదా అని మనం అడిగితే, వాళ్ళు చెప్పేటువంటి చాలా సున్నితమైన సమాధానం ఏమిటంటే, బ్రదర్ ముందు మీరు విగ్రహం అంటే ఏంటో తెలుసుకోవాలి, స్వరూపాలంటే ఏంటో తెలుసుకోవాలి. విగ్రహాలంటే ఏమిటంటే మానవుని చేతితో నిర్మితమైనది, మానవుడు దానికి సాష్టాంగపడి దీనిలోనే దైవం ఉంది, ఇదే నన్ను రక్షించింది, ఇదే నన్ను నిర్మించింది, ఇదే నన్ను నడిపిస్తుందని నమ్మి విశ్వసించి దైవంగా కొనియాడుతూ దానికి సాష్టాంగ పడటం అనేది విగ్రహారాధన. విగ్రహం మేము పెట్టుకున్నది విగ్రహం కాదు, మేము పెట్టుకుంది స్వరూపాలు. మేము వాటిని స్వరూపాలుగా, శిలాకాండాలుగా, శిల్పాలుగా పిలుస్తాము, కానీ విగ్రహారాధన మేము చేయము అని అంటారు. వాళ్ళు ఇంకా చెప్పేటువంటి ఉదాహరణలు ఏమిటంటే, బ్రదర్ ఒక్కసారి మనం సెక్యులర్గా ఆలోచించగలిగినట్లయితే, భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కానీ, స్వతంత్ర యోధులు కానీ, రాజ్యాంగ నిర్మాతలు కానీ, అంటే ఉదాహరణకి గాంధీ గారి విగ్రహం కానీ, అంబేద్కర్ గారి విగ్రహం కానీ, ఆయా దినాలలో ఆయా రోజుల్లో వాళ్ళని గౌరవార్థమై వాళ్ళని గౌరవించడానికి వాటిలో దైవం ఉందని, అవే దైవమని, వాటి ద్వారానే నడిపించబడుతున్నామని మనం అనుకుంటున్నామా? అనుకోవటం లేదు. ఆత్మీయంగా బైబిల్ గ్రంథంలో నుంచి కనుక ఒక ఉదాహరణ తీసుకుంటే, దేవుడు కూడా ముంగుర్తుగా ఉండినట్లు, జ్ఞాపకాలుగా ఉండినట్లు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రత్యక్ష గుడారం లోపల ఒక మందసాన్ని, కెరూబులను, సెరూబులను, బంగారంతో చేయించినటువంటి విగ్రహాలను పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నిర్మించినటువంటి ఆ యొక్క కెరూబులను, సెరూబులను ఆరాధించారా, పూజించారా? ఇవే మమ్మల్ని నడిపించి వీటిలోనే దైవం ఉందని చెప్పి వారు నమ్మారా? నమ్మలేదు కదా. దేవుడు వాటిని ఎందుకు నిర్మించాడనంటే, జ్ఞాపకాలుగా ఉండినట్లుగా, దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకున్నట్లుగా నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఇటుపక్క సెక్యులర్ లైఫ్లో మనం చూసినా, ఇటుపక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం చూసినా కానీ సరే, ఇవి ఎలాంటి అనర్థాలకు దారి తీయడం లేదు. కానీ మీరు బాహ్యంగా దూరంగా ఉండి చూస్తూ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేము ఎలాంటి విగ్రహారాధన చేయటం లేదని ఈ యొక్క ప్రశ్నకి సమాధానం చెప్తారు. అదే రెండవ ప్రశ్న,
బ్రదర్ మీరు ఎందుకు గుండు చేయించుకుంటారు, మోకాళ్ళ మీద నడుస్తారు, కొబ్బరికాయలు కొడతారు, ఎందుకు కొవ్వొత్తులు వెలిగిస్తారంటే వాళ్ళు చెప్పేటువంటి సున్నితమైన సమాధానం ఏంటంటే, బ్రదర్ ఆధ్యాత్మికంగా మనం ఆలోచించుకున్నట్లయితే కయ్యను దేవుని యొద్దకు అర్పణ తీసుకొచ్చాడు. దేవుడు అంగీకరించాడా? అంగీకరించలేదు. ఏబేలు దేవుని యొద్దకు అర్పణ తీసుకొచ్చాడు. దేవుడు అంగీకరించాడా? ఖచ్చితంగా అంగీకరించాడు. హేబేలు గొర్రెని తీసుకొచ్చాడా, మేకని తీసుకొచ్చాడా, ఏమి తీసుకొచ్చాడు అనేది దేవుడు చూడలేదు, కానీ ఎలాంటి మనసుతో తీసుకొచ్చాడు అన్నది మాత్రమే దేవుడు చూస్తాడు. కయ్యేను ఏది తీసుకొచ్చాడు, ఎలా తీసుకొచ్చాడని దేవుడు చూడలేదు, కానీ కయ్యేను ఏ ఆలోచనతో ఏ మనసుతో తీసుకొచ్చాడు అన్నది మాత్రమే దేవుడు చూసి ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ధనవంతులు ఆర్సీఎం చర్చిలకు వచ్చినప్పుడు బంగారాన్ని ఇస్తారు. ఏమీ ఇవ్వలేనటువంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కొబ్బరికాయని ఇవ్వగలిగితే కొబ్బరికాయని ఇస్తారు. అది కూడా ఇవ్వలేనటువంటి మధ్యతరగతి వాళ్ళు కొవ్వొత్తులు ఇస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఏమి సమర్పిస్తున్నారు అన్నది కాదు, కానీ ఎలాంటి మనసుతో దేవునికి సమర్పిస్తున్నారు అన్నదే ముఖ్యం. ఇంకా గుండు విషయం అని అంటారా, బైబిల్ గ్రంథంలో యోబుకి దుఃఖం కలిగినప్పుడు, యోబుకి వేదన కలిగినప్పుడు తను ఏ విధంగా అయితే బూడిద పోసుకొని గుండు చేయించుకొని దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపారో అదే విధమైనటువంటి దుఃఖముతో దేవుని మందిరంలోనికి వచ్చి వారు గుండు చేయించుకుంటున్నారే, కానీ అది ఏదో అన్య సాంప్రదాయం మాత్రం కానే కాదు అని చాలా సున్నితంగా సమాధానం చెప్తారు. అదే మూడో ప్రశ్నగా మనం ఎందుకు అన్య దేవతా గుడిలో ఉండేటువంటి ధ్వజస్తంభాన్ని ఈ ఆర్సీఎం చర్చ్ ముందు పెడతారని అంటే చాలా సూటిగా చాలా స్పష్టంగా నేను ప్రశ్నించినటువంటి 5-6 ఫాదర్స్లో ఒక 3 మాత్రం చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. బ్రదర్ ఒక్క మాట అయితే మీకు చెప్తున్నాము, ఆర్సీఎం చర్చెస్లో ఉన్నటువంటి ప్రతి సాంప్రదాయము ప్రతి ఆచారం కూడా భారతదేశంలో ఉన్నటువంటి హైందవ సాంప్రదాయంలో నుంచి తీసుకొచ్చి మేమే ఏర్పాటు చేసాము, మేమే పెట్టామని చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. బ్రదర్ ఎందుకని అన్య సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచారాలను సాంప్రదాయాలను క్రీస్తు యొక్క సంఘంలోనికి మీరు తీసుకొచ్చారనంటే వారు చెప్పేటువంటి సమాధానం ఏమిటంటే, భారతదేశంలోనికి సువార్త ఏర్పడేటువంటి తొలినాళ్ళల్లో ఈ ఆర్సీఎం చర్చికి సంబంధించినటువంటి మత పెద్దలు కూడి ఒక మీటింగ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని? ఇదిగో ఈ భారతదేశంలోనికి సువార్త విస్తరించాలనంటే వితంతువులకు కుట్టు మిషన్ల ద్వారా సువార్త ప్రకటించవచ్చు, అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతని కలిగిస్తూ హాస్పిటల్ వైద్యాన్ని అందిస్తూ వారికి సువార్త ప్రకటించవచ్చు, చదువు లేని వారికి చదువు చెప్తూ స్కూల్స్ ఏర్పాటు చేస్తూ వారికి సువార్త ప్రకటించవచ్చు. అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు ఆచారాలను బట్టి కూడా మనం ఏర్పాటు చేయగలిగితే వాటి ద్వారా కూడా దేవుని యొక్క మందిరంలోనికి వారు రాగలుగుతారని అక్కడ ఉన్నటువంటి మత పెద్దలందరూ కూడా ఏదైతే క్రీస్తునందున్నటువంటి విశ్వాసం మనుషుని దూరము చేయదో అలాంటి ఆచారాలను అలాంటి కట్టుబాట్లను అన్యదేవతా సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచారాలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క ఆర్సీఎం చర్చిలో పెట్టడం జరిగింది. ఈ ఆచారాలు ఈ సాంప్రదాయాలు అనేవి ఏవి కూడా క్రీస్తునందున్నటువంటి విశ్వాసాన్ని తొలగించేవి కాదు, కానీ క్రీస్తునందుకు రావటానికి దోహపడేది మాత్రమే అని చెప్పారు. ఇంకా చెప్పుకుంటూ పోతే యాకోబుకి వచ్చినటువంటి దర్శనంలో పరలోకమందున్నటువంటి దేవదూతలు యాకోబుకు వచ్చినటువంటి దర్శనంలో నిచ్చెనను ఏ విధంగా ఎక్కుతూ దిగుతూ ఉన్నాయో ఈ ఆర్సీఎం చర్చ్ ముందున్నటువంటి ధ్వజస్తంభాన్ని కూడా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి ఉదాహరణను పోలుస్తూ కూడా ఈ యొక్క ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్తారు. ఇంకా సైంటిఫిక్గా వాళ్ళు చెప్పాలని అంటే పెద్ద పెద్ద పిడుగులు మెరుపులు మందిరాన్ని తాకకుండా ఉండినట్లు యొక్క ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ మేలు కలుగునట్లుగానే ఉన్నాయి, కానీ క్రీస్తునందున్నటువంటి విశ్వాసం నుంచి దూరం చేసేవిగా లేవు. కాబట్టి వీటన్నిటిని మేము జరిగిస్తున్నామని చాలా స్పష్టంగా కొంతమంది ఆర్సీఎం ఫాదర్స్ చెప్పడం జరిగింది. ఈ ఆర్సీఎం చర్చిలో ఉన్నటువంటి ఫాదర్స్ చెప్పినటువంటి సమాధానాలు, వీరి ఆచారాలు కట్టుబాట్లు బైబిల్ గ్రంథం అంగీకరిస్తుందా వక్రీకరిస్తుందా అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆర్సీఎం చర్చిలో ఉన్నటువంటి ఫాదర్స్ చెప్పిన సమాధానం ఎలా ఉందంటే, దేవుడే విగ్రహాలను తయారు చేసినప్పుడు మానవులు మేము తయారు చేస్తే ఏమైంది, దేవుడు చేస్తేనేమో తప్పు కాదు, మేము చేస్తేనేమో తప్ప అన్నట్లుగా ఉంది. దేవుడు చేసిన విగ్రహాలేమో విగ్రహారాధన కాదా, ఇశ్రాయేలు ప్రజలు తయారు చేసిన విగ్రహాలేమో విగ్రహారాధన అన్నట్టుగా ఉంది. దేవుడు నిర్మించినటువంటి కెరేబులు కానీ సెరేబులు కానీ మందసం కానీ ఇశ్రాయేలు ప్రజలను దేవుని యొద్దకు చేర్చుకోవడానికి దోహదపడేటువంటి ఉద్దేశాలుగా ఉన్నాయి, కానీ దేవుని యొద్ద నుంచి విగ్రహారాధన చేసేటువంటి విధంగా దోహదపడలేదు. మరి మానవుడు నిర్మించుకున్నటువంటి విగ్రహాలు ఏమవుతున్నాయి? వాళ్ళు దేవుని యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయి
అవే దేవతలుగా దేవుళ్ళుగా ఆరాధిస్తూ వాటినే పూజిస్తూ తప్పుడు దారిలోకి వెళ్ళిపోయే విధంగా ఉన్నాయి. అందుకే దేవుడు చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో విగ్రహాలను ఏర్పాటు చేసుకోవద్దు, మానవ నిర్మితమైనటువంటి దేనిని కూడా పూజించవద్దు, నీటి అగాధమందు ఉన్న వాటినే కానీ భూమి యందు మానవుని చేతితో నిర్మితమైన వాటినే కానీ దేనికి కూడా సాష్టాంగపడవద్దు, దేవునికి కూడా పూజలు చేయవద్దని చాలా స్పష్టంగా చెప్పాడు. మీరేమంటారంటే చాలా తెలివిగా విగ్రహాలు వేరు స్వరూపాలు వేరు అని అంటున్నారు. ఆ మాటకు వస్తే ఇశ్రాయేలు ప్రజలందరూ తయారు చేసింది కూడా స్వరూపాలే, స్వరూపాలను కూడా చేయవద్దని చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ స్వరూపాలను బట్టే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని ప్రజలందరూ కూడా తప్పుడు దారిలో వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఉద్దేశించినటువంటి ఉద్దేశం ప్రారంభ దశలో మంచిదే అయి ఉండొచ్చు, కానీ రాను 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 ఏమైందంటే రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఎక్కడ ఉన్నా కానీ సరే అక్కడ జరుగుతుంది విగ్రహారాధనే. మరియమ్మ తల్లినే ఆరాధిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారి విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారి విగ్రహానికి కొబ్బరికాయలు కొడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారి విగ్రహానికి హారతులు పడుతున్నారు. కానీ పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కొబ్బరికాయలు కొడతలేదు, హారతులు పడతలేదు, విగ్రహానికే పడుతున్నారు. అది చాలా తప్పుడు దారిలోనికి వెళ్ళిపోయింది. రెండో ప్రశ్నగా మనం చూసినట్లయితే మొక్కుబళ్ళుగా గుళ్ళు కొట్టడం, కొబ్బరికాయలు కొట్టడం. బ్రదర్, నేను ఒక మాట అడుగుతున్నాను, మీరు చెప్పిన సమాధానం ఏంటి? ఈ మొక్కుబళ్ళు గురించి, అర్పణల గురించి, కయ్యేను గురించి, ఏబేలు గురించి మీరు ఒక ఉదాహరణ చెప్పారు. అయితే నేను చెప్తున్నాను, కయ్యేను ఒక ఆలోచనతో ఒక ఉద్దేశంతో దేవుని యొద్దకు ఒక అర్పణ తీసుకొచ్చాడు. దేవుడు ఆలోచనను, ఉద్దేశాన్ని, హృదయాన్ని చూశాడు. ఏబేలు ఒక ఆలోచనతో ఒక ఉద్దేశంతో అర్పణను దేవుని యొద్దకు తీసుకొచ్చాడు. ఏబేలు యొక్క ఉద్దేశం ఏమిటి? మంచిది, శ్రేష్టమైనది, మొదటిది దేవునికి సమర్పించాలన్న ఆలోచనతో, మంచి ఉద్దేశంతో ఏబేలు తీసుకొచ్చాడు. దేవుడు ఎలా తీసుకొస్తున్నారు, ఏ పద్ధతిలో తీసుకొస్తున్నారు, ఏ ఆలోచనతో తీసుకొస్తున్నారని చూస్తున్నారని మీరే చెప్పారు కదా. మరి మీరు అన్యదేవతా సాంప్రదాయంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను తీసుకొచ్చారు. అన్యదేవతా సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆచారాలను మీరు తీసుకొచ్చినప్పుడు ఇవి దేవునికి అంగీకారంగా ఉంటాయా? ఇవి కయ్యేను తీసుకొచ్చినటువంటి సమర్పణ లాంటివి కాదా? ఏబేలు విషయాన్ని మనం స్పష్టంగా గమనిస్తే మీరు చెప్పిన విధంగానే మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో, మంచి హృదయంతో సమర్పించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక పేద విధవరాలు వేసినటువంటి కానుకనే గొప్పగా ఎంచాడు. మీరు అన్ని దేవతా సాంప్రదాయం నుంచి తీసుకొచ్చిన ఏ సాంప్రదాయమైనా కానీ సరే అది దేవుని ఆలోచనల నుంచి కానీ దేవుని యొక్క జ్ఞానంలో నుంచి వచ్చింది కాదు, కానీ మానవుని ఆలోచనల నుంచి వచ్చింది ఎప్పుడైనా కానీ సరే వ్యర్థమే అవుతుంది. దీన్ని బైబిల్ వక్రీకరిస్తుంది కానీ అంగీకరించట్లేదు. ఇక మూడో ప్రశ్నగా మనం చూసుకున్నట్లయితే ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభాన్ని మెరుపులు పడకుండా, ఉరుములు పడకుండా ఉండడానికి పెట్టారా? అలా అయితే ధ్వజస్తంభాన్ని ఎందుకు పెట్టాలి? పెద్ద పెద్ద గోపురాలు కట్టొచ్చు కదా, పెద్ద పెద్ద స్తంభాలు నిలబెట్టొచ్చు కదా. ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగింది, పెద్ద పెద్ద డోమ్స్ ఏర్పాటు చేయొచ్చు కదా. ఈ ధ్వజస్తంభాన్ని ఎందుకు పెట్టాలి? అయితే యాకోబుకు కలిగినటువంటి దర్శనంలో నిశ్చన ఉంటే, దేవదూత ఎక్కుతూ దిగుతూ ఉంటే అన్ని దేవతా సాంప్రదాయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టాలి? మీరు డైరెక్ట్గా ఒక నిచ్చెననే తయారు చేసి బొమ్మలను చేసి పెట్టొచ్చు కదా, ధ్వజస్తంభాన్నే తీసుకొచ్చి పెట్టాలా? ఒక్క మాటలో చెప్పాలంటే మరియమ్మ తల్లి విగ్రహాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి విగ్రహాన్ని పెట్టడం ద్వారా ప్రజలందరూ కూడా విగ్రహాలనే చూస్తున్నారు, విగ్రహాలకే హారతులు పడుతున్నారు, విగ్రహాలకే కొబ్బరికాయలు కొడుతూ, విగ్రహాలకే అభిషేకం చేస్తూ విగ్రహారాధనే చేస్తున్నారు. ఈ ధ్వజస్తంభం విషయం వచ్చేసరికి కూడా మీరు ఎందుకు టెక్నాలజీని యూజ్ చేసుకోవట్లేదు, ఇంకా ధ్వజస్తంభాలే పెడుతున్నారు అని. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్క మాట అయితే చెప్తున్నాను, భారతదేశంలో క్రైస్తవం విస్తరించేటువంటి తొలినాళ్ళల్లో రోమన్ క్యాథలిక్ చర్చ్ అనేది గొప్ప పాత్ర వహించింది. అది హాస్పిటల్స్ రూపంలోనే కానీ, సేవా కార్యక్రమ రూపంలో కానీ, విద్యను అందించేటువంటి రూపంలో కానీ, వితంతులకు సహాయం చేసేటువంటి విషయాల్లో కానీ క్రైస్తవ్యాన్ని, క్రీస్తు ప్రేమని చాలా వరకు ముందు తీసుకెళ్లారు. ఒకవేళ మీరు అన్నట్లుగా ప్రారంభ దశలో ఈ యొక్క ఉద్దేశం అనేది, ఈ యొక్క సాంప్రదాయాలు అనేవి అప్పుడు చెల్లుబాటు అయినాయేమో, కానీ ఈ రోజుల్లోకి వచ్చేసరికి అది ఖచ్చితంగా విగ్రహారాధన కానే ఎంచబడుతుంది, విగ్రహారాధన కానే దేవుడు వక్రీకరిస్తున్నాడు. ఇంకా కుదిరితే ఈ యొక్క వీడియోని ఆర్సీఎం చర్చెస్ ఫాదర్స్ కానీ, ఆర్సీఎం చర్చెస్ పోప్స్ కానీ, ఆర్సీఎం చర్చికి సంబంధించిన సభ్యులు కానీ ఎవరైనా చూస్తే మీ యొక్క ఉద్దేశాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నించండి. ఈ యొక్క వీడియో ఆర్సీఎం చర్చికి సంబంధించినటువంటి విషయాలను ఇంట్రడక్షన్ చేయడానికి మాత్రమే ప్రయత్నించాను, కానీ పార్ట్ 2లో ఈ రోమన్ క్యాథలిక్ చర్చెస్ అనేవి, డినామినేషన్స్ అనేవి ఎప్పుడు ఏర్పడ్డాయి,
ఎందుకు క్రీస్తు సంఘం అనేది ఇన్ని డినామినేషన్స్గా వేరు చేయబడింది, అసలు ఇన్ని డినామినేషన్స్లో ఎవరెవరు ఏ విధంగా బోధిస్తున్నారు, యెహోవా విట్నెసెస్ అంటే ఎవరు, సెవెంత్ డే సభ్యులు అంటే ఎవరు, పెంతుకోస్తు సభ్యులు అంటే ఎవరు, అపోస్తల సభ్యులు అంటే ఎవరు, బిలీవర్స్ సభ్యులు అంటే ఎవరు అనేటువంటి ఒక్కొక్క డినామినేషన్స్ గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.